బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన చేసిందన్న కథనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కదిలించింది. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథగా మారిన బాలిక దుర్గకు మంత్రి ధైర్యం చెప్పారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. చిన్నారిని బాగా చదివిస్తానని, ఇల్లు కట్టిస్తానని చెప్పారు. ఏమైనా సమస్య ఉంటే ఎంఆర్ఓకు చెబితే తన దృష్టికి తీసుకొస్తారని చిన్నారికి వివరించారు. ప్రస్తుతం ₹1,00,000 పంపిస్తున్నా అంటూ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అవునా పడ్డావు నువ్వు రాత్రి 3 గంటల రాత్రి నుంచి తిరుగుతున్నా. స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ఎస్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా ఎట్లా చనిపోయింది? సార్ తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు. మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. మామూలు ఇట్లా ఉన్నారా? స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ఎస్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా ఎట్లా చనిపోయింది? సార్ తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు. మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. మామూలు ఇట్లా ఉన్నారా? స్కూల్ పోతున్నావా? ఎస్ సార్. ఏ స్కూలు? జెడ్పీఎస్ఎస్. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా ఎట్లా చనిపోయింది? సార్ తాగి చనిపోయింది. సరే నేను బాధపడకు. మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. మామూలు ఇట్లా ఉన్నారా? సార్.